నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మిర్చి కిల్లింగ్ అంటే ఏంటి? ఆ మిర్చి కిల్లింగ్ చట్టబద్ధమా కాదా, కరెక్టా కాదా అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అసలు ఈ మిర్చి కిల్లింగ్ అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? ఇంకోటి, ఈ మిర్చి కిల్లింగ్ చేయడం అనేది కూడా ఒక అబ్బాయిని ఆ రకంగానే మిర్చి కిల్లింగ్ చేయడం అనేది జరిగింది అని అంటున్నారు. సో మీ దృష్టిలో, మీ అభిప్రాయానికి వస్తే మీరేమంటారు? అది అంటే మిర్చి కిల్లింగ్ అనేది ఇవాళ ఉన్న మాట కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. దీని మీద అనేక నవలలు కూడా వచ్చినాయి. మిర్చి కిల్లింగ్ కాన్సెప్ట్ నవలలు వచ్చినాయి, సినిమాలు కూడా వచ్చినాయి. ఇవాళ మాట కాదు, ఇది కొన్ని దేశాల్లో అమల్లో కూడా ఉంది. ఇవాళ ఎందుకు వచ్చింది ఇది వార్తల్లో కంటే, ఒక కుర్రాడు ఉత్తరప్రదేశ్ చెందిన గజియాబాద్కి చెందిన కుర్రాడు, అతను పంజాబ్లో చదువుకుంటున్నప్పుడు 4వ అంతస్తు మించి పడిపోవడంతో 2013లో కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పటిదాకా కోమాలోనే ఉన్నాడు. ఓకే. అంటే అతను కోలుకోవటం కూడా కష్టం. అలా ఎంతకాలం అని అట్లా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అందుకని అతని తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. మా కుర్రవాడిని ఇట్లా మేము చూడలేకపోతున్నాము, మిర్చి కిల్లింగ్ అనుమతించండి అని వాళ్ళు అప్లై చేశారు. చేసినప్పుడు సుప్రీంకోర్టు దీని మీద, ఎందుకంటే మన దేశంలో లేదు కదా, వేరే దేశాల్లో ఉంది కానీ మన దేశంలో లేదు. ఓకే. దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టుకుని ఈ ప్రకారం అతన్ని మీరు చేయవచ్చు అని చెప్పింది. ఇది ఒక కొత్త మేలుకొల్పు అని చెప్పాలి. కోర్టు ఇలా చెప్పడం అనేది మన దేశంలో తొలి చట్టంగా తీసుకొస్తారా లేదా అనేది తెలియాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ కుర్రాడు నొప్పి తెలియకుండా అతను ఎలా క్రమక్రమంగా ఎలా చంపేస్తారనేదే మిర్చి కిల్లింగ్. మిర్చి కిల్లింగ్ అంటే కారుణ్య మరణం తెలుగులో. ఓకే. అంటే మనం దయతో చంపమని రిక్వెస్ట్ చేసుకోవడం. ఇది జనరల్గా మనకున్న ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి సహజంగా మరణిస్తేనే మనం ఎంతో బాధలను అనుభవిస్తూ ఉంటాం. సో ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అయితే తనని మిర్చి కిల్లింగ్కి అర్జీ పెట్టుకుంటారు సార్? అదే చూడలేం కదా, ఇన్నాళ్ళు ఇట్లా బాధపడుతున్నప్పుడు చనిపోతే బాగుండు అనుకుంటూ ఉంటాం. అవును. మంచం మీద తీసుకుంటున్న వ్యక్తి త్వరగా చనిపోతే బాగుండు, మనం చూడలేకపోతున్నాం అనుకుంటాం. కానీ చట్ట ప్రకారం మనం ఏం చేయలేము. చేస్తే అది హత్య కిందకి వెళ్తుంది. ఇప్పుడు డాక్టర్లు చేసినా అది డాక్టర్లతో కూడా దోషిగానే చెప్తారు. అవును. డాక్టర్లు కూడా అలా చేయకూడదు. మనం సహజంగా చనిపోతే అది వేరే విషయం, కానీ కావాలని మనం మత్తు ఇచ్చి అతను చనిపోయేలాగా చేసామంటే పెద్ద నేరం అవుతుంది అది. అందువల్ల మన దేశంలో అది చట్టంగా లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ కురవాడి విషయంలో మాత్రం అది రిలీఫ్ అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులే కోరుకున్నారు. అతను కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు, అతను కోలుకుంటాడనేది తెలియదు, కోలుకోలేడని చెప్తారు డాక్టర్లు. చెప్పినప్పుడు వాళ్ళు చేయలేరు. అతను ప్రాణాలు వదిలిస్తే అది వేరే విషయం. అలా కాకుండా బలవంతంగా వీళ్ళు చంపారనుకోండి, అది చట్టపరంగా మళ్ళీ హత్య కింద వస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తే సార్ మరి? అందుకే మన దేశంలో చట్టంగా లేకపోవడం కారణం ఏంటంటే ఇలాంటివి ఉన్నాయండి. మీ మీద నాకు కోపం ఉంది, డాక్టర్లతో మాట్లాడుకుంటాను నేను, ఈ చట్ట ప్రకారం వచ్చిన మిర్చి కిల్లింగ్ చట్టం ఉంది కాబట్టి దీన్ని ఏదో విధంగా మీరు కోలుకోదని చెప్పేసి ఈవెంట్ లేపి అంటాను. ఇలా దుర్వినియోగం జరిగే ప్రమాదాలు ఉన్నాయి. మిర్చి కిల్లింగ్ ఉంటే పెద్దవాళ్ళు పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళు దీని చట్టాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. మన దేశంలో ఇప్పటిదాకా చట్టం లేకపోవడం కారణం అదే. ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారు అని డాక్టర్, ఆయన కూడా ఒక నవల రాసిలేదు గతంలో. ఓకే. ఇట్లాంటి నవలలు చాలా వచ్చినాయి, సినిమాలు కూడా వచ్చినాయి మిర్చి కిల్లింగ్ అనే కాన్సెప్ట్ మీద. మొన్న మధ్యన కూడా సినిమా వచ్చింది మిర్చి కిల్లింగ్ కాన్సెప్ట్ మీద. మనం చూడలేము, వీళ్ళు చనిపోతే బాగుంటే భగవంతురా తీసుకెళ్ళిపోయి కోరుకుంటాం తప్పితే ఏమీ చేయలేము మనం. అలాంటి పరిస్థితుల్లో ఇది కొంత ఉపశమనం కలిగించే అంశమే. ఒకవేళ చట్టంగా వస్తే కూడా మంచిదే. సార్, మరి మన దేశంలో మనము చాలా సెంటిమెంట్గా ఆలోచిస్తాం కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం, కానీ మిగతా దేశాల వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఇది 2002లోనే ఇప్పుడు నెదర్లాండ్స్లో ఫస్ట్ ఇది చట్టంగా వచ్చిందట. అక్కడ కూడా ఫస్ట్ ఏంటంటే డాక్టర్ కావాలనే ఏదో చేస్తే అతను దోషిగా చూపించారు. ఈ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని అతను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ చట్టంగా వచ్చింది. ఓకే. అది మనం ఏమనుకున్నాం, ఫస్ట్ దేశం ఇట్లాంటి మిర్చి కిల్లింగ్ చట్టం చేసిన దేశం ఏదైనా నెదర్లాండ్ చెప్తారు. అలాగే స్విట్జర్లాండ్, ఇలా కొన్ని దేశాల్లో ఈ మిర్చి కిల్లింగ్ అమల్లోనే ఉంది. అది అలా అని చెప్పి అక్కడ దుర్వినియోగం జరిగితే మళ్ళీ దాని పరంగా చర్య తీసుకుంటారు కూడా. అది చట్టానికి కొన్ని నిబంధనలు పెడతారు, ఎలా పడితే అలా దీన్ని అమలు చేయడానికి ఉండకూడదు. అంటే దీని మీద సరైన విచారణ జరిపి సో అప్పుడు ఈ మిర్చి కిల్లింగ్ అనే చట్టాన్ని అమలు అంతే. దీని మీద అంటే కొన్ని నిబంధనలు పెట్టాలి, ఏ పరిస్థితుల్లో మనం చేయొచ్చు, ఏ పరిస్థితుల్లో చేయకూడదు. ఓకే. ఇలాంటి నిబంధనలు పెట్టాల్సిందే చట్టంగా చేయాలంటే. ఆ నిబంధనలు మరి లేకపోతే ఎలా పడితే అలా చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి మిర్చి కిల్లింగ్ అనుమతించారనుకోండి, అలా ఉంటుంది. ఇప్పుడు నాకు చనిపోతానికి అనుమతి ఇవ్వమని సూసైడ్ చేసుకుంటారు కొంతమంది. ఆత్మహత్య కూడా నేరమే. అవును. ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా నేరమే. ఆత్మహత్య యత్నం కింద కేసు నమోదవుతుంది.
కాబట్టి అలా ఒక వ్యక్తి కూడా ఇలా కోరాడట, ఉమ్, నన్ను చనిపోవడానికి సహకరించండి అని స్విట్జర్లాండ్లో ఇలా చేసేటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఉమ్, కాబట్టి చట్టపరంగా ఎలాంటి అంశాలతో మనం ఈ నిబంధనలు పెట్టచ్చు, ఉమ్, ఈ మెర్సీ కిల్లింగ్ని మనకి ఇబ్బంది లేకుండా చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉమ్, చూసేలాగా ఉండాలి చట్టం. అది ఆ నిబంధనలు పెట్టుకుని ఫ్రేమ్ చేసుకుంటే తప్ప దీని ఒకవేళ దుర్వినియోగం అయితే మళ్ళీ దీన్ని ఆలోచించే పరిస్థితి కూడా ఉంటుంది. ఉమ్, దీన్ని ఉపయోగించుకుని మర్డర్లు చేసేదాకా వెళ్ళిపోయారనుకోండి. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో జయలలిత గారు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చాలా కాలంగా హాస్పిటల్లో ఉన్నారు, ఉమ్, ఏమీ చేయలేరు. సత్యసాయిబాబా కొంతమంది ఏమంటారు, ముందే చనిపోయారు, కావాలని హాస్పిటల్లో ఉంచారంటారు. అవును. ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి కేసులు ఉన్నాయనుకో, సపోజు డాక్టర్లు ఏమైనా చేశారనుకోండి, అది పెద్ద నేరం కదా. అందుకని మన చట్టం మన దేశంలో లేకపోవడానికి ప్రధాన కారణం అంటే ఇలా కొన్ని జరిగిన సందర్భాలు ఉంటాయి. చట్టం లేనంత మాత్రం జరగలేదంటే జరగలేదని కూడా చెప్పలేము. అంటే ఇది చేయాలన్నా కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి. అంతే. మెర్సీ కిల్లింగ్ అనేది డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయాల్సిందే. అలాగని చెప్పి నేను మెర్సీ కిల్లింగ్ ఉంది కదా అని చెప్పి నేను పేక పిసికేస్తాను అని చేసామనుకోండి, అది చట్టం కింద, అది హత్య కింద వస్తుంది. ఓకే. డాక్టర్ల పర్యవేక్షణలో దీన్ని అమలు చేయాలి. అంటే ఎంతో కాలంగా కోమాలో ఉన్నవాళ్ళు, ఇక కోలుకోరు అనుకుని తేల్చిన వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఉంటారు అనుకున్న వాళ్ళని అతను నిప్పు తెలియకుండా చంపమని చెప్పింది. ఓకే. కోర్టు కూడా ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అతనికి ఏమీ తెలియకుండా ప్రాణాలు తీయమని. సహజ మరణంగానే అట్లా చేస్తారు. స్లోగా అతను చనిపోయేలాగా, ఇబ్బంది లేకుండా చనిపోయేలాగా చేస్తారు. ఓకే. అది మెర్సీ కిల్లింగ్లో ఉన్న ప్రక్రియలో అంతరార్థం. ఇంకా ఏంటంటే కొన్ని నిబంధనలు పెట్టాల్సిందే. ఇది అమల్లోకి వచ్చినందుకు మాత్రం ఇవాళ వార్త. అది ఈ మెర్సీ కిల్లింగ్ అనేది ఇది ఫస్ట్ టైమా సార్ మన దగ్గర ఇదే కేసు. ఈ ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కుర్రాడు చదువుకుంటున్నప్పుడు పైనుంచి పడిపోవడంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. 13 ఏళ్ళుగా కోమాలో ఉన్నాడు. మరి 13 ఏళ్ళుగా కోమాలో ఉంటే అసలు హాస్పిటల్లో ఆ పరిస్థితి అయిన ఖర్చు కానీ, ఆ పరిస్థితి, అతను నరకయాతన కానీ, జీవోత్సవం, బతికున్న శవం ఉంటాం కదా, జీవోత్సవం లాగా ఉండాల్సి వస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. మనం ఇవాళ కథనాలు చూస్తేనే, పత్రికలో వచ్చిన కథనాలు చూస్తేనే అయ్యో పాపం అనిపించేలాగా కథనాలు ఉన్నాయి. నిజంగా అతనికి విముక్తి కలగాలి అని కోరుకున్నారు చాలామంది. నిజంగానే తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎవరు చంపుకుందామని అనుకోరు, కానీ ఆ పరిస్థితి చూడలేక వాళ్ళే సుప్రీంకోర్టుని కోరారు. మేము ఈ పరిస్థితి చూడలేకుండా ఉన్నాం, విముక్తి కల్పించని కోరితే సుప్రీంకోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. ఇది ఇప్పుడు విప్లవాత్మకమైన తీర్పుగా మనం భావించాలి. మన దేశంలో ఫస్ట్ తీర్పు ఇది ఇలాంటి కేసుల్లో. దీని మీద చట్టాలు వచ్చి దీనికి ఒక చట్టం చేసి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ మెర్సీ కిల్లింగ్ అనేది ఎక్కడ దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకునే విధంగా చూసుకుంటే, ఇలాంటి కేసుల విషయంలో చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. అదండి. నమస్తే. నమస్తే అండి.